పేరు రవీంద్ర. నేను డి ప్రాజెక్ట్స్గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. సో సార్తో నా అనుబంధం 1997లో మేము 97 నుంచి అనంతపురంలో కొలీగ్ ఏఈస్గా మొదలుపెట్టాము. తర్వాత మాకు సీనియర్ కాబట్టి తను ఏడీ, తర్వాత నేను ఏడీ అవ్వడం, ఏడీఎస్గా కలిసి పనిచేసాము, డిఈస్గా పనిచేసాము. సార్ అంటే బహుశా మీకు అందరితో కొంత షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మాకు పుట్టపర్తిలో విని ఉంటారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అనగానే అందరికీ సత్యసాయిబాబా గుర్తుకొస్తారు. మాకు డిపార్ట్మెంట్కి సంబంధించినంతవరకు చంద్రమోహన్ సారే సాయిబాబా మాకు. ఎందుకంటే నేను చూసిన మొదటి క్షణంలోనే ఆయన వైట్ అండ్ వైట్లో కనిపించారు నాకు. నేను అనంతపురం జిల్లాకి రావడం, అప్పటికే అనంతపురం జిల్లాలో సార్ ఉన్నారు. కడప నుంచి నేను అనంతపురంకి వచ్చాను. సో అక్కడ మా అనుబంధం మొదలైంది. సార్ చూసినప్పటి నుంచి అదొక ఇంప్రెషన్. ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్లో. ఇప్పుడు కలర్ డ్రెస్సులు వేస్తున్నారు, కానీ పుట్టపర్తిలో ఉన్నంత కాలం వైట్ అండ్ వైట్లో కనపడేవారు. సో అక్కడ మనం సాయిబాబా గారి దర్శనం చేసుకోవాలనుకున్నా, అక్కడికి ఎంతమంది అంటే నేషన్ వైడ్గా పిఎం ఆఫీస్ నుంచి అంతా వచ్చినా కూడా అందరికీ రిలేషన్స్ ఉండేటివి. సో అంత చక్కగా పుట్టపర్తి అంటే మాకు ఆయన బదులు ఈయన గుర్తుకు వచ్చేవారు అనమాట. అంత మాకు పుట్టపర్తి అంటే ఆ ఏరియాకి ఇంత అనుబంధం ఆయనకు. సొంతూరు కూడా పక్కనే సార్ది. సో మేము ఆ జిల్లాలో కలిసి చాలా సంవత్సరాలు కలిసి పనిచేసాము. కలిసి మళ్ళీ ఈ అలాట్మెంట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. వచ్చినప్పటి నుంచి కూడా సార్ రూరల్స్లో ఎస్సీగా ఉంటే నేను డిఈడిపిహెచ్డిగా ఉండి చూసేవాళ్ళం. వెళ్ళి నా సర్కిల్కి వెళ్ళినప్పుడల్లా సార్తో డిస్కస్ చేసేవాళ్ళం. సో చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా మాకు అనుబంధం ఎక్కువ, ఫ్యామిలీ అనుబంధమే, అది కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉంటుంటాం అంతా. సార్ దగ్గర ఉండే అతి గొప్ప గుణం మీరందరూ కూడా ఇప్పుడు షేర్ చేసుకున్నారు. నేను కూడా అదే చెప్తాను. ఆయన ముఖంలో కోపం చూద్దామంటే కనిపించడం లేదు నాకు. ఆయన కోపం చూడలేకపోతున్నాము. ఆయనకుండే అతి మంచి గుణం ఏంటంటే, ఏం చేసినా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ధ్యానం చేస్తారు. ఉదయమే ధ్యానం చేయడము, వాకింగ్ కుదిరితే వాకింగ్ చేస్తారు, లేదా ఈవినింగ్ అయినా సరే. నేను క్యాంప్స్కి వెళ్ళినప్పుడు సార్తో స్టే చేస్తే సార్తో రూమ్లో ఉండేవాడిని. ఉన్నప్పుడు కూడా అంతే, పొద్దున్న లేచిన వాకింగ్, భోజనం చేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ రాత్రి. ఆ కాలనీ అయితే కాలనీ, పార్క్ అయితే పార్కు, ఇలా కలిసి తిరిగేవాళ్ళం. సబ్జెక్ట్ వైజ్గా కూడా చాలా కోఆపరేటివ్గా ఉండేవారు, బాగా ఇన్వాల్వ్ అయ్యేవారు. సో ఏదైనా ఒక అనాలిసిస్ ఇచ్చేటప్పుడు కూడా పర్టికులర్గా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి తను మొత్తం చూసుకునేవారు. ఎక్కడ చూసినా ఆయన మార్క్ ఉండే ఉంటుంది. ఆయన దగ్గర పనిచేసిన టీంకి ఎలా అంటే కన్నా ఏమాత్రం కంగారు ఉండదు. వాళ్ళని ఏమాత్రం టెన్షన్ పెట్టారు. కావాల్సింది నా టాపిక్ ఇది, నా టార్గెట్ ఇది, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది అంటే కింద వాళ్ళు చేస్తామంటే ఒకవేళ లేట్ అవుతుంది ఇలా అని చెప్పినా సరే లేవయ్యా నేను చూసుకుంటాలే అనేవాళ్ళు. సో ఇటువంటి వ్యక్తి ఇంత తొందరగా రిటైర్ అయ్యేంత ఇది లేదు, కానీ వయసురీత్యా అవ్వాలి, మరి తప్పదు సార్కు. సో చివరికి సార్ని సీఈగా చూస్తూ రిటైర్మెంట్ ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి, సిఆర్డి అండ్ కమర్షియల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సార్ని చివరి రోజు మేము సీఈగా చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సార్ కూడా ఇంకా రిటైర్మెంట్లోకి బహుశా మరి ఇంకా డిసైడ్ చేసుకున్నా లేదు. మరి ఇక్కడ ఉంటారా, మరి సొంతూరుకి వెళ్తారా, బూదిలికి వెళ్తారా, సొంతూరుకు తెలియదు. సో వారికి, వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా మా అనుబంధం ఇలానే కొనసాగుతుంది. రిటైర్ అయిన తర్వాత కూడా ఉన్నంతకాలం మళ్ళీ మేము కొనసాగిస్తాము. సో యు ఆర్ ద రోల్ మోడల్ సార్ మాకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ది ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.